1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, టెక్ మహీంద్రా మరి ఐటీ ఎంప్లాయీ భావన ఇష్యూ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని లీవ్ అడిగితే 3 రోజుల తర్వాత వస్తే ఆమెను టర్మినేట్ చేశారు, నన్ను జాబ్లో తీసేశారని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. అసలు ఐటీ సాఫ్ట్వేర్ వర్క్ కల్చర్ పైన పెద్ద చర్చ నడుస్తుంది. ఇంకా ఆవిడ చాలా చెప్పుకుంటూ వచ్చారు, ఉమెన్స్కి అక్కడ మాకు ఇలా ఉంటుంది, మమ్మల్ని వాష్రూమ్స్ కూడా చెప్పి వెళ్ళాలి మీరు అనే అలాంటి టార్చర్ ఉంది మాకు అని చెప్పేసి నిలబడి ఉంటే కనుక మేము ఎందుకు అక్కడ నిలబడి ఉన్నారని చెప్పి అనడం కానీ, మరి నిలబడి ఉన్నప్పుడు అందరి ముందు మమ్మల్ని అది చేయలేదు ఇది చేయలేదు అనడం కానీ, ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు మొత్తం ఒక ఐటీ వర్క్ కల్చర్ పైన ఒక చర్చ నడుస్తుంది సార్, ఇలా ఉంటుందా అని చెప్పేసి. మరి ఒక్కసారి మీరు అనలైసిస్ చేస్తే ఎలా ఉంది? జనరల్గా ఐటీలో టీమ్ మేనేజర్కి అధికారాలు ఎక్కువ ఉంటాయి. వాడు అనుకుంటే అంటే అట్లా కాదు, వర్క్ ఇస్తారు, టార్గెట్స్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తొందరగా కంప్లీట్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక టీమ్ మేనేజర్ ఉంటాడు, వాని పైన ఇంకో మేనేజర్ ఉంటాడు, ఇట్లా 2-3 లెవెల్స్ ఉంటాయి. జనరల్గా టీమ్ మేనేజర్ను అడిగితే, ఎందుకంటే నాకు తెలిసిన మా ఇంటి వాళ్ళు కూడా చాలామంది సీఈఓలుగా ఉన్నారు, కంపెనీ సీఈఓలుగా ఉన్నారు, కొందరు హెచ్ఆర్డి ఇండియాకే హెడ్గా ఉన్నారు, అబ్రాడ్ 8-10 దేశాలకు పెద్దగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే, ఎందుకు ఉన్నట్టుండి టర్మినేట్ చేస్తారు అని. అంటే ఒకటి, ప్రాజెక్టులు రాకుండా పోతే 3 monthsకు ముందుగానే వీళ్లకు టర్మినేషన్ నోటీస్ ఇచ్చి టర్మినేట్ చేస్తారు. అది మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడే వన్ ఆఫ్ ది కండిషన్స్. ఆ విధంగా టర్మినేట్ చేస్తే 3 నెలల తర్వాత మా దగ్గర ప్రాజెక్టులు లేవు, మీకు ఇచ్చుకునే జీతాలు మా చేత కాదు కాబట్టి 3 నెలల తర్వాత ప్రాజెక్టులు రాకపోతే మమ్మల్ని టర్మినేట్ చేస్తామంటారు. అయితే చేసిన తర్వాత కూడా సిటీసీ వీళ్ళు సిటీసీ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి, అది ఇవ్వటం లేదు అనేది కొందరు ఇది. ఇంకో విషయం ఏమిటంటే, కొందరు అమ్మాయిల్ని సతాయిస్తున్నారు. ఇట్లా మీరు అంటే వాష్రూమ్ కానీ పోయేసి గంటల తరబడి వర్క్ ప్లేస్ చిట్ చాటింగ్ చేస్తూ వర్క్ ప్లేస్కి రాకుండా ఉండటం, క్యాంటీన్కి 1/2 hour 45 minutes ఎంతో బ్రేక్ ఉంటే 2 hours దాకా క్యాంటీన్లోనే గలపడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అదే కాకుండా వర్క్ ప్రెషర్ ఉన్న టైంలో అస్తమానం, నిజమే లేడీస్కి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోలేరు. ప్రతిసారి టీం లీడర్కి, సార్ నేను వేరే విషయంలో ఉన్నాను, ఈరోజు నేను రాలేనను, కడుపు నొస్తుందనో, ఏదో మామూలుగా ఉండే పరిస్థితులు అన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు ఆడపిల్లలు. కాబట్టి అట్లాంటిది కంపెనీ వాళ్ళు గుర్తిరగాలి, అదొకటి. రెండోది, వీళ్ళల్లో కూడా కొందరు ఎంప్లాయీస్ 2 రోజులను లీవ్ పెట్టి నాకు సిక్ లీవ్, మా అమ్మాయికి బాగలేదో, మా అబ్బాయికి బాగలేదో, నా భర్తకు బాగలేదో అని 2 రోజులు లీవ్ పెట్టి వారం 10 రోజులు ఎక్స్టెండ్ చేసేస్తారు. అంటే డైలీ ఒక మెయిల్ ఇచ్చేసి దిస్ ఈజ్ లైక్ దిస్ అని చెప్పి. అదే కాకుండా ప్రాజెక్టులు వాళ్ళకి ఎట్లా ఉంటాయంటే, గొంతు మీద కత్తిలో ఉంటాయి. 48 hours కంప్లీట్ చేయాలి, లేదు 3 daysలో ప్రాజెక్ట్లో మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వాలని వాళ్ళపైన కత్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళపైన బాగా ఫోర్స్ ఉంటారు. కాకపోతే కొందరు విండక్టివ్గా చేస్తారు మేనేజర్స్, ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్. కొందరు కక్ష కట్టుకొని మరి ప్రాజెక్టు అంటే విల్ఫుల్నెస్, అంటే తనకు నచ్చిన విధంగా లేకపోతేనో వేరే విధంగానో వాళ్ళని హింసించే పరిస్థితులు కూడా కొన్ని దగ్గర జరిగాయి. ఆ విధంగా జరగడం తప్పు. ఎందుకంటే ఇంకో వ్యవహారం ఏమంటే, మొత్తం ఈ టెక్ మహేంద్ర అని కాకుండా శాప్ ల్యాబ్స్ కానివ్వండి, క్యాప్జెమిని కానివ్వండి, ఇతర ఏ కంపెనీ, సీనియర్ కంపెనీలో అన్నిట్లో కూడా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ థింగ్ విల్ బి రికార్డెడ్, ఎక్సెప్ట్ వాష్రూమ్ డోర్ వరకు. మీరు ఎక్కడున్నా ఆ కంపెనీలో మొత్తం సీసీ ఫుటేజీలు ఉంటాయి. అందువల్ల మీరు ఎంతసేపు పనిచేసింది, ఎంతసేపు సీట్లో లేకుండా పోయింది, ఎవరితో ఎంతసేపు హస్కేసింది అన్నీ ఉంటాయి. కొందరు పోయినోళ్ళు ఈ హస్కులో గడిపేవాళ్ళు ఉంటారు, కొందరు ఒక పర్సంటేజ్ తక్కువగా. కొందరు టీమ్ మేనేజర్ తిక్కోళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ విధంగా కొందరిని హెరాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వర్క్ లేనప్పుడు, పెద్ద కంపెనీల్లో కూడా వర్క్ లేనప్పుడు మామూలుగా 90 days టర్మినేషన్ నోటీస్ ఇచ్చి టర్మినేట్ చేస్తారు మామూలుగా, వర్క్ లేకపోతే. బాగా పనిచేసే వాళ్ళకి మామూలుగా అప్రిషియేషన్ లెటర్స్ ఇవ్వాలి,
అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మీరు పిచ్చిగా వ్యవహారం చేస్తే వాళ్ళు మిమ్మల్ని టర్మినేట్ చేసే నోటీస్ ఇవ్వకుండా టర్మినేట్ చేసే అధికారం ఉంటుంది. బట్ ఈ భావన చెప్పడం ఏమంటే మొన్ననే ట్రైనింగ్ అయిపోయింది, ఆమె ఉంది, ఓ పిల్లకేవో బాగలేదు, లీవ్ పెడితే లీవ్లో నుంచి రాగానే టర్మినేట్ ఇచ్చి పంపించేశారు, కనీసం రీజన్ అన్నా చెప్పలేదు నాకు అని చెప్తుంది. బట్ ఎంత మాత్రం రీజనో రేపు పొద్దున్నే ఆ కంపెనీ వాళ్ళని అడిగితే ఏం జరిగిందో చెప్తారు. ఈమె పని చేయకుండా ఉందా, లేదు 10 సార్లు కొందరు అంటూ నెలలో 2 రోజులు 3 రోజులు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వాష్రూమ్కి పోయినారంటే దెర్ ఇస్ అ మీనింగ్. ఆ నెల రోజులు మొత్తము వాష్రూమ్లో ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. అదే కాకుండా కొందరు టీమ్ లీడర్సు, సీనియర్ మేనేజర్సు కక్ష పట్టుకొని మేము చెప్పినట్టు చేయలేదు, చెప్పినట్టు వినలేదని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉంటే దాన్ని రిప్రజెంట్ చేసి ఈ విధంగా చేశారు, నా వర్క్ పర్ఫార్మెన్స్ చూడండి, నా వర్క్ షీట్ చూడండి, హౌ మచ్ ఐఎమ్ వర్కింగ్ హీ ఈజ్ టెల్లింగ్ రాంగ్ అని కూడా అడుగుతారు. ఆ విధంగా జరుగుతుంది కూడా. కాబట్టి ఈ వర్క్ కల్చర్ అనేక రకాలుగా ఉంటుంది. అందుకనే ఈ ఏదన్నా కంపెనీలో ఇట్లాంటి సీనియర్ కంపెనీస్లో అన్నిట్లో కూడా ఒక ఏమి వాళ్ళు ఎవరెవరు ఏం చేసినారు వర్క్ షీట్ ఉంటుంది, నువ్వు ఎంత పని చేసావని ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతుంది వాళ్ళకి. సో ఆ విధంగా చూపించవచ్చు, నేను జాయిన్ అయ్యి ఇన్నేళ్ళు అయింది, ఇంత వర్క్ చేశాను, నా వర్క్ షీట్ చూడండి, నాకు ఇన్నిసార్లు అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు, ఇంత వర్క్ చేశాను నేను. అదే కాకుండా మీరు సీట్లో నుంచి లేచినారంటే మీరు తెలిసిపోతుంది వాళ్ళకి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, కంప్యూటర్ ముందు కూర్చునేది ఉంటాయి. కాబట్టి ఎక్కడో తప్పుదాలు అయితే డెఫినెట్గా జరుగుతాయి, విల్ఫుల్నెస్ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఈ అమ్మాయి కూర్చునింది, దీక్షకు కూర్చునింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, డెఫినెట్గా ఆ అమ్మాయికి నిజంగా అన్యాయమే జరిగి ఉంటే దాన్ని దిద్దుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, థ్యాంక్ యూ.